ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి 10/12/2025 పూర్వ తేదీ 2/7/1968. ప్రియమైన పిల్లలు, తండ్రి చెబుతున్నారు, మన్మనాభవ, దేహం యొక్క అన్ని ధర్మాలను వదిలిపెట్టండి. ఈ సమయంలో మనమంతా కూడా దేహం యొక్క బంధనాల్లో ఉన్నాము. అక్కడ దేహం యొక్క సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆత్మగా భావించండి. నేను కన్యను, నేను స్త్రీని, ఇలాంటివేవి కూడా అనుకోకూడదు. నేను ఆత్మను. దీనిని పక్కాగా నిశ్చయం చేసుకోవాలి. అప్పుడే పాపాలు తొలగిపోతాయి. ఓం శాంతి. ఈ విధంగా ఎవరన్నారు? ఆత్మనే ఈ విధంగా అంటున్నది. నేను శరీరాన్ని అనడం లేదు, ఆత్మనే ఇలా అంటోంది. నా ఆత్మ యొక్క స్వధర్మము శాంతి. పిల్లలు, మీకు తెలుసు మనము ఎక్కడ ఉండేవారిమి, ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఎందుకంటే ఇక్కడ పాత్రను అభినయించడానికి వచ్చాము. ఇప్పుడు 84 చక్రం యొక్క జన్మలను పూర్తి చేశాము. తండ్రి మనకు ఈ విషయం కూడా చెప్పారు. పిల్లలు, మీరు మీ జన్మల గురించి తెలియదు. ఆత్మనైన మేమే ఒక శరీరాన్ని వదిలి రెండవ శరీరాన్ని తీసుకున్నాము. ఆ తర్వాత మూడవ దానిని తీసుకున్నాము. ఈ విధంగా 84 సార్లు శరీరాలను తీసుకుంటూ మన యొక్క పాత్రను నిర్వహిస్తూ వచ్చాము. మళ్ళీ అదే విధంగా కల్పము కూడా తీసుకుంటాము. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారు మాత్రమే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. ఏదైతే 84 జన్మల్లో పాత్రను అభినయించామో అదే దానిని తిరిగి పాత్రను అభినయిస్తాము. పిల్లలైన మీరే తండ్రిని పిలిచారు. ఓ బాబా, మీరు విచ్చేయండి, విచ్చేసి మమ్ము సతోప్రధానంగా తయారు చేయండి, పతితుల నుంచి పావనంగా చేయండి, ఈ సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని కూడా తెలియచేయండి అని పిలిచారు. అంతే. మీరు కాకుండా ఇంకెవరైనా పిలిచారో చెప్పండి? ఋషులు మునులు కూడా ఇదే విధంగా రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమాల గురించి తెలుసుకోలేకపోయారు. ఆ విషయానికి గాయనము కూడా ఉంది. పిల్లలైన మీరు మాత్రమే తండ్రిని గుర్తించారు, సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. తన యొక్క పరిచయాన్ని, అదేవిధంగా 84 జన్మల యొక్క జ్ఞానాన్ని ఇచ్చే బాధ్యత తండ్రి పైన ఉంది. తండ్రిని మాత్రమే పతిత పావనులు అని పిలుస్తారు. వారే జ్ఞానసాగరులు. పిల్లలైన మీకు తెలుసు బాబా ఇక్కడ ఎలాంటి పాత్రను అభినయిస్తారో. తండ్రి వచ్చి పూర్తి జ్ఞానాన్ని అందిస్తారు. ప్రపంచంలోని వారందరూ చెబుతారు, మాకు రచయిత రచన యొక్క జ్ఞానము తెలియదు అంటే అందరూ నాస్తికులుగా ఉన్నట్లే కదా. పిల్లలకు ఈ జ్ఞానము గురించి చెప్పాల్సిన బాధ్యత తండ్రి పైన ఉంది. అది కూడా డ్రామానుసారంగా 1 సెకండ్ కాలంలోనే రచయితలు తెలుసుకుంటారు. కానీ వివరంగా తెలియచేయడానికి సమయం పడుతుంది. సెకండ్ కాలంలో జ్ఞానము లభించినప్పటికీ స్మృతి యాత్రలో మాత్రము అపరిపక్వంగానే ఉంటారు. అందుకే ఈ చదువు అన్నది వృద్ధిని పొందుతూ ఉంటుంది. తండ్రి మనకు వివరంగా అర్థం చేయిస్తున్నారు. ఈ సృష్టి చక్రము ఏ విధంగా కొనసాగుతుందో తెలియచేస్తున్నారు. స్మృతి యాత్రలో ఉండడము చాలా ముఖ్యమైన విషయము. పావనంగా అవుతేనే మీరు వెళ్ళగలుగుతారు. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా తప్పకుండా కావాల్సిందే. తిరిగి మన ఇంటికి వెళ్ళాల్సిందే. దాని కొరకు పవిత్రంగా కావాలి. అపవిత్రమైన ఆత్మలు పైకి ఎగరలేవు. ప్రస్తుతము మాయ అందరినీ ముక్కలుగా చేసింది. అపవిత్ర ఆత్మలు పైకి ఎగరజాలవు. అపవిత్రంగా ఉన్న కారణంగా మీరు వెళ్ళలేరు. అందుకే మీరు తండ్రిని పిలిచారు. ఇప్పుడు తండ్రి చెబుతున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. దీని మీద పూర్తి నిశ్చయము కలగాలి. మేము ఆత్మలము. ఈ విషయాన్ని క్షణం మీరు మర్చిపోతూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించడం ద్వారా తండ్రి తప్పక గుర్తుకు వస్తారు. మేము ఆత్మలము, శరీరాలము కాము. ఆత్మగా భావించడం ద్వారా శరీరం యొక్క భ్రాంతి తొలగిపోతుంది. తండ్రి మొట్టమొదట మీరు ఆత్మలు అని రియలైజ్ కలిగిస్తున్నారు. మీరు ఆత్మలు అవినాశి. ఈ శరీరము రూపీ అవయవాలు వినాశనము చెందుతాయి. ఆత్మ ఇప్పుడు పతితంగా మారిపోయింది, బంగారంలో మలినాలు చేరిన రీతిగా. ఈ విషయం మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. శరీరానికి ఏమైనా వ్యాధులు వచ్చినట్లయితే మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు. ఇక్కడ బాబా ఏమి చేస్తున్నారు? ఎవరిలోనైనా
అపవిత్రమైన ఆత్మ ప్రవేశించినట్లయితే దానిని తీసివేసే వారి దగ్గరికి వెళ్ళండి. దానిని తీసివేయడము బాబా యొక్క కర్తవ్యము కాదు. ఇక్కడ పతితుల నుంచి పావనంగా మాత్రమే అవ్వాలి. భగవంతుడు మాకు ఔషధాలు ఇస్తేనే మా వ్యాధి తగ్గిపోతుంది అని వ్యాధిగ్రస్తులు ఇక్కడ భావించరాదు. బాబా చెప్తున్నారు, ఇది నా పని ఎంత మాత్రము కాదు. డ్రామానుసారంగా మిమ్మల్ని సంతోషపరచడానికి కొన్ని విషయాలను తెలియచేస్తూ ఉంటాను. కానీ మీరు చెప్పినట్లుగా ఔషధాలు ఇచ్చే పనిని నేను చేయలేను. పతితుల నుంచి పావనంగా చేయడానికి మాత్రమే మీరు నన్ను పిలిచారు. నేను మళ్ళీ చెబుతున్నాను, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా మారి ఇంటికి వెళ్ళగలుగుతారు. ఇది తప్ప వేరే ఏ పని కోసము నేను ఇక్కడికి రాలేదు. ఒకవేళ మీకు వ్యాధులు ఏమైనా వచ్చినట్లయితే దానిని తగ్గించడానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా పట్టిన భూతాలను తీసివేయడానికి కూడా చాలామంది ఉన్నారు. నేను ఇక్కడికి కొత్త విషయాలను చెప్పడానికి వచ్చాను. పావనంగా తయారు చేసి శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళమని మీరు నన్ను పిలిచారు. ఈ దుఃఖం నుంచి దూరం చేయమని పిలిచారు. ఇక ఏవైనా ఆత్మలో ప్రవేశించడం అన్నది కర్మభోగ అనుసారంగా జరుగుతుంది. ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చి ఉన్నట్లయితే తప్పకుండా ఆ దుఃఖాన్ని తిరిగి తీసుకోవలసిందే. దానితో బాబాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి విషయాల గురించి తండ్రి చెప్పరు. ఇది మీ కర్మభోగము. ఇది బాబాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ చాలామంది దీని మీద ఏదో జరిగిపోవాలని కోరుకుంటారు. భగవంతుడు ఏదైనా చేయగలుగుతారని భావిస్తారు. బాబా చెబుతున్నారు, నేను ఏమీ చేయలేను. కేవలం మిమ్మల్ని పావనంగా తయారు చేసి సృష్టి యొక్క రహస్యాన్ని తెలియచేస్తాను. చక్రవర్తి రాజాగా తయారు చేస్తాను. మిగతావన్నీ కూడా మర్చిపోండి. ఇది బాబా యొక్క పని ఎంత మాత్రమో కానే కాదు. తండ్రి ఏమి చెబుతున్నారంటే, నన్ను మాత్రమే గుర్తు చేయండి. ఎవరు ఎంతగా గుర్తు చేసినట్లయితే అంతగా నేను వారికి గుర్తుకు వస్తాను. ఎంతగా నా సేవ చేసినట్లయితే అంతగా మీకు నేను తిరిగి సేవ చేస్తాను, ప్రేమిస్తాను. విశేషమైన పిల్లలు సేవ చేసి వస్తున్నప్పుడు వారికి నేను ఆహ్వానం పలుకుతాను. అనేక మంది సేవ చేస్తారు. ఇదే ప్రశంసకు అర్హతగా భావిస్తుంది. శభాస్ పిల్లలు అని బాబా అంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఆత్మగా భావించకపోవడం వల్లనే తండ్రిని మీరు మర్చిపోతూ ఉంటారు. దేహాభిమానము వస్తూ ఉంటుంది. మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మేము ఆత్మలము అని భావించండి. వారే మన యొక్క పరంపిత పరమాత్మ తండ్రి. తండ్రి సర్వుల సద్గతి దాత. మొదట మీరు తమని తాము ఆత్మగా మరిచిపోవడం కారణంగా మాయ యొక్క తుఫాన్లు వస్తాయి. దేహీ అభిమానిగా అయ్యే శ్రమ చేయాలి. విశ్వానికి అధిపతులుగా అయ్యే లక్ష్యము కొరకు మీరు కృషి చేస్తూ ఉండాలి. నరుడు నుంచి నారాయణునిగా, నారు నుంచి లక్ష్మిగా మారే పురుషార్థాన్ని చేయాలి. లక్ష్మీనారాయణులు సదాకాలం కొరకు కలిసి ఉండరు. ఎప్పటికీ ఒకరి రాజ్యమే నడవదు. కేవలము 21 జన్మలకు వరకు మాత్రమే కొనసాగుతుంది. దానికి ఒక పరిమితి ఉంది. దీనికి బాబా గ్యారంటీ ఇస్తున్నారు. ఇది కూడా మీకు తెలుసు కదా, అక్కడ ఆయుష్ చాలా పెద్దదిగా ఉంటుంది. వారు పవిత్రంగా ఉన్నందువల్ల ఆయుష్ పెద్దగా లభిస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము సంపూర్ణంగా లభిస్తుంది. నిరోగి శరీరము కూడా లభిస్తుంది. సంపూర్ణంగా, సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా ఉంటారు. ఇది మీకు పూర్తిగా అర్థమైంది కదా. బ్రహ్మబాబాకు కూడా తెలుసు, ఈ చక్రము 5000 సంవత్సరాలకు నడుస్తూ ఉంటుంది. ఇందులో మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఈ విషయంలో కూడా మీరు పక్కాగా అయినట్లే కదా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను కిందకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకువెళ్తాను. ఒక్కొక్క జన్మ తర్వాత ఆయుష్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. శరీరం కూడా అలాగే లభిస్తూ ఉంటుంది. వృద్ధాప్యం వస్తుంది. దీనినే శిథిలావస్థ అని కూడా మనం చెప్పవచ్చు. సత్యయుగంలో ఇలాంటి విషయాలు అక్కడ ఉండవు. ఇక్కడ వృద్ధులుగా అయిపోగానే పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైపోతుంది. అలాంటప్పుడు ఏమనుకుంటారంటే, ఈ శరీరము తొలగిపోతేనే బాగుంటుంది అని భారంగా నిట్టూరుస్తారు.
కానీ మా కర్మభోగము కారణంగా మేము బాధపడుతున్నామని తెలుసుకోలేరు. లెక్క ప్రకారంగా కర్మభోగాన్ని అనుభవించవలసిందే. సత్యయుగంలో మీ కర్మలు ఎప్పుడూ కూడా వికర్మలుగా కావు. తండ్రి కర్మలు, వికర్మలు, అకర్మల గతి గురించి తెలియచేస్తున్నారు. పిల్లలైన మీకు తెలుసు, ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా అకర్మలుగానే మారిపోతాయి. సత్యయుగంలో వికర్మలు జరగవు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యము లేదు కనుక. అక్కడ మీరు వికర్మ జీతులుగా ఉంటారు, ఆ తర్వాత వికర్మలుగా అవుతారు. అక్కడ వికర్మ జీతులుగా ఉండి జీవిస్తారు. ద్వాపరయుగం నుంచి వికర్మలు తయారవుతూ ఉంటాయి. అప్పుడే విక్రమ సంవత్సరము ప్రారంభమవుతుంది. భారతీయులకు ఈ విషయం కూడా తెలియదు. ఎప్పటి నుంచి ఇది ఆరంభమైంది, ఏమి జరిగింది. అక్కడ జ్యోతిష్యులు కూడా ఉండరు. రావణుని ద్వారా మీకు అర్ధకల్పము శ్రాపము లభించింది. ఇప్పుడు మీకు వరము లభిస్తోంది. రావణుడు శ్రాపాన్నిచ్చినట్లయితే రాముడు వరాన్నిస్తారు. ఈ నాటకము ఇంతకు ముందే నిర్మించబడింది. రాముడు అంటే త్రేతాయుగంలోని రాముడు కాదు. తండ్రి చెబుతున్నారు, ఇక్కడ గీత, భాగవతము, మహాభారతంలో కూడా అసత్యము ఉంది. ఎవరైనా మిమ్మల్ని శాస్త్రాలు చదువుతారా అని అడిగినప్పుడు మీరు వారికి బదిలివ్వండి, మేము ఎన్ని శాస్త్రాలు చదివామో అన్ని శాస్త్రాలను ఎవరు కూడా చదివి ఉండరు. కానీ మాకు ఇప్పుడు జ్ఞానము లభించింది సద్గతిని పొందడానికి. ఈ శాస్త్రాలను చదవడం ద్వారా భక్తి మార్గం దుర్గతి మాత్రమే లభిస్తుంది. మీరందరూ ఇప్పుడు సద్గతి వైపు ప్రయాణిస్తున్నారు. తండ్రి చెబుతున్నారు, మన్మనాభవ, ఈ దేహం యొక్క అన్ని ధర్మాలను వదిలిపెట్టండి. ఇప్పుడు అన్నీ కూడా దేహ బంధనాలుగా మారిపోయాయి. అక్కడ స్వర్గంలో కేవలము దేహం యొక్క సంబంధాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అన్నీ కూడా వదిలిపెట్టి మీరు ఆత్మగా భావించాల్సిన సమయం ఇది. నేను కన్యను, నేను స్త్రీని, ఇలాంటివేవి కూడా గుర్తుంచుకోరాదు. నేను కేవలము ఆత్మనే. ఈ విషయంలో పూర్తి నిశ్చయము ఉండాలి. అప్పుడే తండ్రి యొక్క స్మృతి చాలా బాగుంటుంది. మన ఆత్మల యొక్క తండ్రి ఇప్పుడు వచ్చారు. ఈ విషయంలో అందరూ పక్కా నిశ్చయాన్ని కలిగి ఉన్నారు కదా. దీనిపైన విచార సాగర మంథనాన్ని చేయండి, మీకు జ్ఞానామృతం లభిస్తుంది. దీనినే సాగర మథనము అని అంటారు. అప్పుడే దాని నుంచి అమృతం లభిస్తుంది. బాబా తెలియచేస్తున్నారు, ఇక్కడ రత్నాలు లభిస్తూ ఉంటాయి. తండ్రి ఇంకా కూడా చెబుతున్నారు, ఇక్కడ తండ్రి రూపము గలవారు, వసంతమైన వారు, వారు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. ఇక్కడ ఇంద్రుడు మాత్రం ఎవరు లేరు. జ్ఞాన సాగరులే జ్ఞానం యొక్క వర్షాన్ని మీపై కురిపిస్తారు. ఇది జ్ఞానానికి సంబంధించిన చదువు. వేదశాస్త్రాల గురించి నాకేమీ తెలియదు అని తెలియచేస్తున్నారు. అదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించిన శాస్త్రాలు. జ్ఞానానికి శాస్త్రాలు ఉండవు. కేవలము నేను మిమ్మల్ని చదివిస్తాను. ఇదంతా కూడా వినాశనము కానుంది. వేరే ధర్మాలను స్థాపించే వారికి ఈ శాస్త్రాలు ఉంటాయి. అది కూడా వారు స్వయంగా రచించరు. ఎందుకంటే అన్ని శాస్త్రాలను రాసే సమయము వారికి లభించదు. అందరికీ మీరు సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి. తండ్రి చెబుతున్నారు, మీరు ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఇది చాలా సహజమైన విషయము. ఇది పాత ప్రపంచము. ఈగలు ఎంతగా వేధిస్తాయి. సత్యయుగములో అలా ఏవి ఉండవు. మురికిగా చేసేవారు, అదేవిధంగా ఇబ్బంది పెట్టేటివి ఏవి కూడా అక్కడ ఉండవు. అక్కడ దోమలు, ఈగలు కూడా ఉండవు. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఇది మురికి ప్రపంచము. కానీ ఎవరు కూడా ఈ విధంగా భావించడం లేదు. అందుకే వీరు అడవిలోని జంతువుల కన్నా కూడా దిగజారిపోయారని చెబుతూ ఉంటారు. బయట చూసినట్లయితే గుర్రాల యొక్క పోటీ జరుగుతుంది. ఇక్కడ ఆత్మల యొక్క పోటీ జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా తండ్రితో యోగాన్ని చేయడము. ఎవరైతే లక్ష్యాన్ని చేరుకుంటారో వారికే ప్రైజ్ లభిస్తుంది. తండ్రిని చాలా మంచిగా గుర్తు చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ప్రజలను తయారు చేసుకోవాలి. అందరూ వచ్చి రాజులుగా ఇక్కడ కాలేరు. మొట్టమొదట ఒకే ఒక రాజు ఉంటారు. 8 మంది చక్రవర్తుల గురించి మహిమ ఉంది. అందులో కూడా మొదటిగా లక్ష్మీనారాయణుని రాజ్యం కొనసాగుతుంది. మిగతా వారి పేరు ఏవి కూడా రావు. ద్వారకాధీశునిగా కృష్ణుడిని మాత్రమే పిలుస్తారు.
తండ్రి ఒక్కరే, ఇక్కడ రాజ్యము కూడా ఒక్కరిదే. మున్ముందు మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ ఒకే రాజ్యం ఉంటుంది. దానిలో 8 మంది యొక్క రాజ్యం నడుస్తుంది. అది కూడా నెంబర్ వారీగా. ఇవన్నీ కూడా మీకు మున్ముందు తెలుస్తాయి. తండ్రి చెబుతున్నారు, డ్రామానుసారంగా ఇప్పుడు మీకు ఇవన్నీ తెలియజేసే సమయం రాలేదు. తండ్రి చెబుతున్నారు, యాక్యురేట్గా జరుగుతున్నప్పుడు వాటంతట అవే మీకు తెలుస్తూ ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని డిఫికల్ట్ ప్రశ్నలు వేసినట్లయితే వారికి మీరు తెలియచేయవచ్చు, మేము ఇప్పుడు కేవలము చదువుతున్నాము. తండ్రి ఒకే విషయాన్ని తెలియచేస్తున్నారు, నన్ను స్మృతి చేయండి, పావనంగా అవ్వండి. ఎంతగా పావనంగా అయినట్లయితే అంతగా రుద్రమాలలో వస్తారు. బ్రహ్మబాబాకు కూడా తెలుసు వీరు జ్ఞానసాగరులు అని. వారిలో జ్ఞానం ఉంది, అందుకే నిత్యము చెబుతూ ఉంటారు. ఈ మధ్య మీరు కూడా కొత్త కొత్త విషయాలను వింటున్నారు. ముఖ్యమైన విషయం ఒకటే ఉన్నది. ఆర్య సమాజానికి చెందిన వారు ఉన్నట్లయితే వారికి కూడా తెలియచేయండి. తండ్రి ఇలా చెబుతున్నారని మీరు చెప్పవచ్చు. మొదట మీరు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా మిగతా విషయాలలో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. తండ్రిని పరంపిత అని పిలుస్తారు. అలాంటప్పుడు వారి యొక్క కర్తవ్యం కూడా అలాగే ఉంటుంది. ఎక్కువగా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. అలా చెప్పినట్లయితే వాళ్ళు మరింత ఆందోళన చెందుతారు. మొదట మీరు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. మీరు తండ్రిని సర్వవ్యాపి అని అంటారు. అలా చెబుతూ మీరు భగవంతుణ్ణి దూషిస్తున్నారు. మమ్మల్ని చూడండి, మేము తండ్రిని ప్రేమిస్తాము, మాకు తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇలా మీరు వాళ్ళకి చెప్పాలి. చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు మించి మాకేమీ తెలియదు అని మీరు చెప్పవచ్చు. కేవలము అల్ఫ్ తండ్రిని మాత్రమే గుర్తు చేయాలి. ప్రదర్శనలో మొదటిగా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మేము ఆత్మలము, ఆత్మల యొక్క తండ్రి అనంతమైన వారు, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మము లేదు, అది పూర్తిగా కనుమరుగైపోయింది. దానికి బదులుగా హిందూ అనే పేరును పెట్టుకున్నారు. ఎందుకంటే పతితంగా అయిన కారణంగా. ఇవన్నీ కూడా చాలా ప్రేమగా తెలియచేయాలి. తండ్రి ఈ శరీరంలో వస్తారు. ఇక్కడ బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఏమి స్థాపన జరుగుతుంది? కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. మేము బ్రహ్మ యొక్క సంతానము, యోగ బలం ద్వారా స్థాపన చేస్తున్నాము. ఇందులో కలహించుకోవలసిన అవసరమే లేదు. మా యొక్క తనువు, మనసు, ధనం ద్వారా రాజధానిని స్థాపన చేస్తున్నాము. మీరు స్వర్గంలోకి అయితే వెళ్ళరు, మేము స్వర్గంలోకి వెళుతాము. ముందుగా శాంతిధామంలోకి వెళుతాము. తండ్రి చెబుతున్నారు, మీ యొక్క 84 జన్మల చక్రము పూర్తయింది. మళ్ళీ తిరిగి మీరు మొదటి జన్మలోకి వెళ్ళాలి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే, మేమేమీ చదువుకోలేదు బాబా అని అంటారు. కానీ తండ్రి చెబుతున్నారు, ఒకవేళ మీరు ఏమీ చదవనట్లయితే చాలా మంచిది. మీరు అల్ఫ్ తండ్రిని తెలుసుకోవడం ద్వారా అన్నీ మీకు తెలుస్తాయి. ఈ చదువు చాలా భిన్నమైనది. లౌకికమైన చదువు ద్వారా అల్పకాలము కొరకు, శరీర నిర్వహణ కొరకు లాభము జరుగుతుంది. ఇది కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవ్వడానికి ఈ జ్ఞానం దోహదపడుతుంది. తండ్రి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇదే రాజ్యము. అక్కడ మీకు నెంబర్ వారీగా పదవి కూడా లభిస్తుంది. మనకు పదవి ఏ విధంగా లభిస్తుంది అంటే పురుషార్థము చేయడం ద్వారా లభిస్తుంది. నరుని నుంచి నారాయణునిగా, నారి నుంచి లక్ష్మిగా అవ్వాలి. నారాయణుడికి లక్ష్మి తప్పకుండా కావలసిందే. అక్కడ ఒకరు మాత్రమే ఉండరు. ఇక్కడ వంశము స్థాపన జరుగుతుంది. అనేక మార్లు మీరు రాజ్యాన్ని తీసుకున్నారు. అలాంటప్పుడు మరోసారి మీ యొక్క చక్రవర్తి భాగ్యాన్ని పొందండి. ఇది ఎంత అద్భుతమైన విషయము. మీరు మీ తనువు, మనస్సు, ధనము ద్వారా అన్నీ చేయగలుగుతారు. ఇక్కడ యుద్ధము అనే మాటకు అవకాశం లేదు. యోగ బలం ద్వారా మీ యొక్క రాజ్య భాగ్యాన్ని పొందుతున్నారు. వినాశనం ఏ విధంగా జరుగుతుందో దానిని కూడా మీరు తెలుసుకున్నారు. యవనుల మధ్య, హిందువుల మధ్య గొడవలు జరుగుతాయి అనే మాట లేదు. బాంబ్స్ వేసినట్లయితే అందరూ మరణిస్తారు. యుద్ధమేమి జరగకుండానే మీకు రాజ్యం లభిస్తుంది. యుద్ధం జరగకుండానే వినాశనం జరుగుతుంది. తుపాకుల యొక్క అవసరము ఉండనే ఉండదు. అంతిమ సమయంలో దానికి విలువ లేకుండా పోతుంది. తండ్రి క్షణము మీకు తెలియచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. మన్మనాభావ. దీని అర్థము గురించి కూడా ఎవరు తెలియచేయలేరు. మంచిది. ఓం. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే. వరదానము.
స్మృతి సో సమర్థి స్వరూపు భవ. సమయం ప్రకారంగా ఎంతగానైతే స్మృతి స్వరూపంగా కావాలో అంతగా జరగడం లేదు. స్మృతి చేస్తున్నారు కానీ స్వరూపంలో రావడానికి సమయం పడుతోంది. స్మృతి స్వరూపంలో రావడానికి అమృత వేళ చాలా మంచి సమయము. విశేషమైన పిల్లల కొరకు సర్వశక్తుల యొక్క వరదానాలు లభించే సమయము, సర్వ అనుభవాలు కలిగే సమయము, తండ్రి సమానంగా శక్తిశాలి లైట్ హౌజ్గా మారే సమయము, మైట్ హౌజ్గా మారే సమయము అమృత వేళ. ఆ సమయంలో మాస్టర్ బీజ రూపంలో, వరదాని స్వరూపంలో స్మృతి ఉండాలి. సమర్థ స్వరూపము బాప్ సమానంగా విశ్వ కళ్యాణకారి స్వరూపంగా అవ్వండి. అంతేకాని మీ కొరకు దేనిని ఆశించకండి. ఓం నమః శివాయ.